నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జ నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జ నిండే వంటలో నేనైతే మటన్ పాయ అయితే చేశానండి. ఇది మేక కాళ్ళు ఉంటాయి కదండి, ఆ బొక్కలు. సో ఈ పాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇది చాలా మంచి కాల్షియం అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో బొక్కల్లో ఇప్పుడు పెద్దవాళ్ళకి మోకాళ్ళు సరిగ్గా పనిచేయవు కదండి, అలాంటి వాళ్ళకి ఇది పెడితే ఈ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అండ్ సో మరి ఈ పాయ చేసుకోవడం చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా దీన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఇది ఎలా చేయాలో ఈజీగా చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ముందుగా పాయ చేసుకోవడానికి నేను ముందుగా ఇలా 1 కేజీ వరకు ఉంటుందండి, ఇవి తీసుకున్నాను నేను. సో ఇది ముందుగా నీట్గా ఒక చాక్ పెట్టి ఇలా గీరాలండి. పైన అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదా వాసన వచ్చేస్తుంది మనకి. సో ఇలా నేను 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నేను మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి దాంట్లో పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాల వరకు నాననిచ్చానండి. సో ఇంకా ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా వాసన కానీ ఇంకేమైనా ఉంటే మొత్తం అంతా పోయి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. సో అందుకని ఒక 10 నిమిషాలు నానబెట్టి ఆ నీళ్ళన్నీ వంపేసి చూడండి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను కుక్కర్ అయితే తీసుకున్నానండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. సో నేనైతే 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే తీసుకున్నానండి. లవంగ, చెక్క, ఇలాచి, మిరియాలు, కొద్దిగా సోంపు తీసుకున్నాను, అండ్ బిర్యానీ ఆకండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో బాగా మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేపుకోండి. ఇది చక్కగా వేగిపోయిన తర్వాత నేను ఆనియన్స్ అయితే ఒక 3 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసానండి. ఈ ఆనియన్స్ కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో నేను 7 వరకు పచ్చిమిర్చి అయితే ఇలా చీల్చుకొని వేసుకున్నానండి. సో పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్లో బాగా వేపుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను పుదీనా అయితే తీసుకున్నానండి. పుదీనా ఆప్షనల్, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. బట్ నేనేంటంటే ఆ వాసన ఉండకూడదని కొద్దిగా పుదీనా ఫ్లేవర్ యాడ్ అవుతే బాగుంటుందని వేశాను. సో ఇది కూడా బాగా ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత సో మనం వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసానండి నేను. సో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు వేసాను. చూడండి, ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా వేపుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలండి. ఇప్పుడు మనం ఇందాక టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు నేను ఒక 2 వేసానండి. ఇలా కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకొని టమాటాలు కూడా పూర్తిగా మగ్గనివ్వండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత నేను చింతపండు అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ వేసానండి. మీరు పులుసు అయినా వేసుకోవచ్చు. సో ఇలా పులుపు ఉండడం వల్ల మనకి ఆ వాసన అనేది ఉండదండి. ఆ పాయ తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, పుల్లగా. సో చింతపండు కూడా మీ ఇష్టం అండి, మీరు ఆప్షనల్ వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాయ ఏదైతే ఉన్నాయో ముక్కలు, అవన్నీ కూడా వేసి ఈ మసాలాలన్నీ ఈ పాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి అయితే బాగా కలుపుకోండి. సో ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి ఈ నూనెలో ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గనీయడం వల్ల సో మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్, ఆ మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ముందుగా ఇలా మసాలా అంతా ఒక 10 నిమిషాల వరకు ముక్కలకి పట్టించి మగ్గనించండి. ఇప్పుడు నేనైతే వాటర్ అయితే వేసానండి. చూడండి, ఆ ముక్కలు మునిగేంతవరకు వాటర్ అయితే వేయండి. సో మీకు బాగా సూప్ లాగా ఉండాలంటే మరిన్ని వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ముక్కలు మునిగే వరకు వేసానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుకుందాము. ఉప్పు, కారం, మసాలాలు అంతా పట్టేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సో మనం మూత అయితే పెట్టేద్దాము. మూత పెట్టి మనము ఆల్మోస్ట్ ఒక
నేనైతే 15 విజిల్ వరకు ఉంచానండి, నాకు ఉడకలేదు 10 విజిల్లకి. మీరు చూసుకోండి, మ్యాక్సిమం 10 అయితే సరిపోతుంది. నేనైతే 15 వరకు పెట్టానండి. 15 విజిల్ వచ్చేంతవరకు నేనైతే ఉడకనిచ్చానండి. సో ఆఫ్టర్ 15 విజిల్ల తర్వాత ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా నేను వేసిన వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ మీరు ఇంకొద్దిగా వాటర్ వేసుకొని పలసగా చేసుకోవాలనుకుంటే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. సో ముక్క అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను లాస్ట్లో చివర్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసానండి. కొత్తిమీర వేసి శుభ్రంగా ఒకసారి అయితే కలిపేసి కావాలంటే మీరు ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవచ్చు. సో ఈ పాయ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ పాయ వచ్చేసి మనకి రాగి సంకటి లేదా అన్నంలోకి కానివ్వండి, చపాతీల్లో కానివ్వండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మీరు ఇంత చిక్కగా కాదు, ఇంకొద్దిగా పల్సగా సూప్ లాగా చేసుకొని తాగినా సరే మనకి జలుబు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చాలా త్వరగా రికవరీ అయిపోతుందండి. సో ఎంతో టేస్టీగా ఉండే పాయ, మటన్ పాయ ఎలా ఉందో చూడండి.